శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా రాశి అందే సంచరిస్తున్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల చాలా వరకు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోలేకపోతూ ఉంటారు. ఎవరైనా మీకు ఒక మంచి విషయాన్నో ఒక మంచి కార్యక్రమాన్నో ఇచ్చినప్పుడు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీరు ప్రతి ఒక్కరిని కూడా వ్యతిరేక భావంతో చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే గతంలో మీరు వారిని నమ్మి మోసపోవడం వల్ల చాలామందికి మంచి చేసినప్పటికీ కూడా దాని ప్రతిఫలం మీరు పొందలేకపోవడం వల్ల ఈ సమయంలో మీలో ఒక విధంగా వ్యతిరేక భావన కనబడుతూ ఉంటుంది. ఎవరిని చూసినా కూడా వాడు మనల్ని ఏదో మోసం చేస్తున్నాడు అనిపిస్తూ ఉంటుంది. అంటే దానికి కారణం రాహు రాశిలో ఉండడం వల్ల గతంలో మీరు కొన్ని గుణపాఠాలు గతం మీకు నేర్పడం వల్ల ఇప్పుడు ఈ జాగ్రత్తగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రగమనం ఉండడం వల్ల మరింత తీవ్రమైనటువంటి ఒత్తిడి మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలా కాలంగా ఏదో ఒక సమస్య కంప్లీట్ అయిపోయింది, ఇగో ఈ పెళ్లి చేసాం, ఈ బాధ్యత మనకు వదిలిపోయింది, లేదంటే ఈ ఫైనాన్స్ మొత్తం కట్టేసాం, ఈ సమస్య తీరిపోయింది అనుకున్న సమయంలో తిరిగి మళ్ళీ అవి వాపసు వచ్చే అవకాశం ఉన్నది. తిరిగి మళ్ళీ మొదటికి రావడం, ఏదో సరిగ్గా మీరు పే చేయలేకపోయాను, ఇంకోటి జరిగిందనో అని అయిపోయిందనేటువంటి సమస్య తిరిగి మొదలెట్టడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని కొత్త సమస్యలు కూడా మీరు టేకప్ చేయవలసి ఉంటుంది. ఈ కొత్త బాధ్యతలు పాత బాధ్యతలు అన్నీ కలిసి మిమ్మల్ని చాలా వరకు ఉక్కిరి బిక్కిరి చేయడం జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఈ గురువు యొక్క దృష్టి వల్ల ఏ సమస్య అయినా తొందరపడకుండా నిదానంగా ఆలోచిస్తే ఈ పూర్వజన్మ పుణ్యం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే దానికి కావాల్సిందల్లా మీరు కొద్దిగా ఓర్పుగా సహనంగా వ్యవహరించడం వల్ల ప్రతి సమస్య కూడా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అయితే శుక్రుడు కూడా చతుర్థ స్థానంలో మాలవ్య మహాపురుష యోగం ఒక్కటి ఏర్పడడం వల్ల దానివల్ల ఏంటంటే కంపల్సరిగా స్థిరాస్తి కొనాలనే మీ యొక్క ఆలోచన మీ యొక్క ప్రయత్నం నెరవేరుతుంది. అలాగే దూరమైనటువంటి మిత్రులు తిరిగి కలుసుకుంటారు. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి కానీ గృహం కానీ వాహనం కానీ తిరిగి మళ్ళీ మీకు స్వాధీనం అయ్యే అవకాశం ఉన్నది. అంటే ఇటువంటి ఇన్ని సమస్యల్లో ఇప్పుడు ఇల్లు కారు కొనుక్కోవడం అన్నది మీరేమీ ఆశ్చర్యపడక్కర్లేదు. దేనికి అదే జరుగుతుంటుంది. ఎంత దానికైనా ఏదో సమస్య వస్తుంటుంది, దానికి పరిష్కారం దొరుకుతుంటుంది, కొన్ని కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా వారి యొక్క జీవన విధానాన్ని బట్టి వారి యొక్క లైఫ్ స్టైల్ని బట్టి ఆ అవకాశాలు అలాగా రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అప్ అండ్ డౌన్ జరిగినప్పటికీ కూడా ఒక స్థాయి తగ్గకుండా మీ ప్రయత్నాలు చేసినప్పుడు కంపల్సరిగా ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 6వ స్థానంలో ఈ రవిగ్రహం కంపల్సరిగా మీకు ప్రభుత్వ సహకారం ప్రభుత్వ రుణం లభిస్తుంది, సక్సెస్ అన్నది లభిస్తుంది. మీ మీద ఒక కేసు ఉన్నా లేదంటే ఇంకొక అపనింద ఉన్నా ఒక ఇబ్బంది ఉన్నా ఉద్యోగంలో సమస్యలు ఉన్నా అవి కంప్లీట్గా మీకు అనుకూలంగా తీర్పు రావడం జరుగుతుంటుంది. అటువంటి సమస్యల నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉన్నది. ఎందుకంటే రవి 6వ స్థానంలో ఉన్నప్పుడు కంపల్సరిగా శత్రువులపై విజయం లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో అంతర్గత శత్రువులపై కూడా విజయం లభిస్తూ ఉంటుంది. మనకున్నటువంటి వ్యసనాలు బలహీనతల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దీనికి అటు రవి 6వ స్థాన స్థితి చెప్తూ ఉంది. గురువు కూడా భాగ్య దృష్టితో రాశిని వీక్షించడం వల్ల కంపల్సరిగా మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముందుగా ఇబ్బంది ఉన్నా కూడా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు కుటుంబ సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడే అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు లాభస్థానాన్ని శని భగవానుడు గురు గ్రహం 2 గ్రహాలు సంయుక్తంగా ఈ లాభస్థానాన్ని వీక్షించడం వల్ల కంపల్సరిగా మీ యొక్క ఆదాయ వనరులు పెరుగుతాయి. అలాగే మీ కుటుంబంలో వారంతా కూడా మీకు సహకరిస్తూ ఉంటారు. ఏదేమైనా మిమ్మల్ని అర్థం చేసుకొని మళ్ళా మిమ్మల్ని ఫామ్లోకి తీసుకొచ్చే బాధ్యత ఆ భగవంతుడు టేకప్ చేసి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించే అవకాశం ఉంది. స్వస్తి. ఈ సమయంలో ప్రతి రాశుల వారికి ప్రతి లగ్నాల వారికి వివాహ సమస్య ఆర్థిక సమస్య రెండు ప్రధానంగా వేధించడం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు ఇతర మతస్థులు కూడా
మన మీద నమ్మకంతో వారి యొక్క సమస్యకి ఏదైనా పరిహారం చెప్పమని అడగడం జరుగుతుంది. ఇప్పుడు ఈ పరిహారం అన్ని మతాల వారు ఆశించడం వల్ల, చేయడం వల్ల వారికి వివాహం అన్నది తొందరగా జరిగే అవకాశం ఉన్నది. ఈ వివాహం తొందరగా జరగడానికి మీరు పుట్నాల పప్పు అంటే వేపిన శనగపప్పు, కొబ్బరి కోరు చాలా మంచిది, ఎక్కడ ఏ విధంగా కూడా అశుచి లేకుండా శుభ్రమైన కొబ్బరి కోరు, శుభ్రమైన పంచదార, ఈ 3 సమాన పాలులో కలిపి ఒక మంగళవారం రోజు లేదైతే మీ యొక్క నక్షత్రానికి సాధన తార వచ్చే రోజు లేదైతే అష్టమి నాడు ఈ ప్రక్రియ తయారు చేసి ఎంబట్నే ముస్లిం సోదరులు అయితే ఏదైనా ఒక దర్గాలో అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచవలసి ఉంటుంది. అలాగే క్రిస్టియన్ సోదరులు అయితే వారి యొక్క చర్చిలో వారి మతస్థులకో వారి బంధువులకో పంచిపెట్టవలసి ఉంటుంది. హిందువులు కూడా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఈ ప్రక్రియ చేయడం వల్ల ఎక్కడ ఉన్నా సరే ఈ వివాహం అన్నది తొందరగా జరిగే అవకాశం ఉంది. ఇది కూడా పాటించాలి మనం. ఏదో ఏ రోజు పడితే ఆ రోజు కాకుండా సాధన తార, మంగళవారం, అష్టమి ఇవి తొందరగా ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. మీకు ఆ పనిలో విజయం లభిస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాగే ఆర్థికపరమైన సమస్య ఉన్నవాళ్ళు కూడా అటుకులు అంటే శనగపప్పు అటుకులు పెట్టాలి, బెల్లం, కొబ్బరి కోరు ఈ 3 సాధారణంగా మిక్సర్లా తయారు చేసి ఏదైనా ఒక ఆలయంలో, మన హిందువులైతే ఏ టెంపుల్ అయినా పర్వాలేదు, అయితే తొందరగా ధనాన్ని ఇచ్చే ఆపద్బాంధవుడు వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, సత్యనారాయణ స్వామి టెంపుల్లో పంచిపెట్టడం మంచిది. మిగతా మతస్థులు వారి యొక్క సంస్థలో పంచిపెట్టుకోవడం వల్ల కూడా రుణ బాధలు తీరుతాయి. ఈ అటుకుల వల్ల రుణ బాధలు తీరుతాయి. ఇందాక చెప్పిన వివాహ సమస్య సాల్వ్ అవుతుంది. వీటన్నిటికన్నా బెటర్ రెమెడీ ఏంటంటే కోతులకి ఆ సీజన్లో దొరికే ఫలాలు కోతులకి పెట్టడం. అంటే కోతులు 2-3 కాదు, సుమారు ఒక 40 కేజీలో ఒక 100 ఎన్నో తీసుకెళ్ళి అడవిలో ఉన్నటువంటి కోతువులకు పెట్టవలసి ఉంటుంది. సిటీలో ఉన్న కోతులకైతే లాభం లేదు. అది కూడా ఇటువంటి తారాబలం అది చూసుకొని పెట్టడం వల్ల అటు వివాహ సమస్యకి, ఆర్థిక సమస్యకి, భార్యాభర్తల మధ్య గొడవకి, సొంత గృహ లాభానికి కూడా ఈ కోతులకు ఆహారం పెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఆ ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏ ప్రయత్నం అన్నా, ఏ రెమెడీ అయినా నమ్మకం, విశ్వాసం ఇంపార్టెంటు. ఏదో ఒక్కసారి చేస్తే మాత్రం ఆ ఫలితం ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగదు. కనీసం ఒక 8 సార్లు ప్రయత్నం చేస్తే ఆ ఫలితం దక్కుతూ ఉంటుంది. ఏదో ఒకసారి చేసి మధ్యలో గ్యాప్ వచ్చి మళ్ళీ ఎప్పుడో చేస్తే కృతాశ్రమ. నమ్మకంతో, విశ్వాసంతో చేస్తేనే పరిహారం ఫలిస్తుంది తప్ప ఏదో చేయమన్నారని చేస్తే మాత్రం దానివల్ల టైం వేస్టు, మనీ వేస్టు. స్వస్తి.